సార్ నమస్తే సార్. నమస్తే. సుందరారెడ్డి రెడ్డి గారు, ఇంకో 2 మంత్స్లో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబోతుంది మార్చ్ 31కి. సో అప్పుడే అందరూ ఈ ఇన్కమ్ ట్యాక్స్లో ఉండే సెక్షన్స్ గురించి, అదేవిధంగా ఈ ట్యాక్స్ సేవర్ స్కీమ్స్కి సంబంధించి అందరూ రెఫర్ చేస్తున్నారు. అయితే కొంతమంది మీ వీడియోస్ కింద ఎక్కువ అడుగుతున్నారు, ELSS మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి అడుగుతున్నారు. సో దీని ద్వారా 1.5 lakh మనం ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో ఏంటి అసలు ELSS మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అంటే ఏంటి, దీంట్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, లాక్-ఇన్ పీరియడ్ ఏ విధంగా ఉంటుంది, సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మన ఆడియన్స్కి తెలియజేయగలరు? డెఫినెట్గా అండి. అండ్ ELSS వన్ ఆఫ్ ది పాపులర్ వే అండి, ట్యాక్సిబుల్ ఇన్కమ్ 1.5 lakh సేవ్ చేసుకోవడానికి. ఎందుకంటే మిగతా స్కీమ్స్ కూడా చాలా ఉన్నా సరే వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు తక్కువ టైంతో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఫండ్ అనమాట ఇది. తక్కువ టైం అంటే 3 years లాక్ టైం, ఇక్కడ పీరియడ్ 3 years అనమాట. 3 years తర్వాత నీకు కావాలంటే ఎవ్రీ ఇయర్ 1 lakh మనం వితౌట్ ట్యాక్స్ లేకుండా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈక్విటీ ఎలాగో దీనికి కూడా అంతే అనమాట. మోర్ దెన్ 1 year ఉంచుకోవాలి మ్యూచువల్ ఫండ్ అన్నిటికీ. అయితే ఇది 3 years తర్వాత మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ 1 lakh వితౌట్ పేయింగ్ ఎనీ ట్యాక్సెస్. అయితే లాకింగ్ పీరియడ్ మొత్తం 3 years దీనికి. అదే వేరే ట్యాక్స్ సేవర్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ ఇప్పుడు బ్యాంక్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అనుకోండి 5 years లాకింగ్ టైము, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనుకోండి 5 years అది టైము. ఓకే, అలాగే నేషనల్ పెన్షన్ ప్లానింగ్ అనుకోండి 60 age వచ్చేంత అలౌ చేయరు బయట. ఓకే, అట్లా వేరే వాటికి ఇటనమాట. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనుకోండి 15 years లాక్ టైము. ఓకే, అట్లా అవి 15 years నుంచి 5 years మధ్య ఉంటాయి లాక్ టైమ్స్ అన్నిటి కూడా. బట్ ఈ స్కీమ్ మాత్రం 3 years తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రాల్ చేసుకోవచ్చు. రెండోది ఈక్విటీ లింక్ కాబట్టి దీనికి వాలటిలిటీ ఎక్కువ, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కానీ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడే మీరు విత్డ్రాల్ ప్లాన్ చేసుకోవాలి. అంటే లాంగ్ టర్మ్ కాబట్టి ఇది రిటైర్మెంట్ కోసం ఉంచుకోవడం బెటర్ అనమాట. అయితే చాలామంది ఏంటంటే తక్కువ టైం కదా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కానీ ఆ ఉద్దేశంతో పెడతారండి. ఉద్దేశం ఏదన్నా కావచ్చు, మనం సెక్షన్ 80Cని వాడుకొని 1.5 lakh ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ మంచి రిటర్న్స్ వస్తాయి కంపేర్ టు ఎనీ అదర్ ఫండ్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది. అండ్ 18 దాటిని ఎవరైనా ఎలిజిబుల్, వీటికి జాబులు చేసే వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అనమాట. అండ్ స్టాక్ మార్కెట్లో ఇది వన్ ఆఫ్ ది చాలా ఫేమస్ మ్యూచువల్ ఫండ్స్ అండి ఇవన్నీ కూడా. ఈ ఎవరైతే ELSS కేటగిరీ కింద ఫండ్ క్రియేట్ చేస్తారో ఫండ్ మేనేజరు, అప్పుడు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొస్తారు వాళ్ళ ఫండ్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్ లిస్టులో చేర్చమని. అలా వీటికి ఎలిజిబుల్ వచ్చింది. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఏ పెడితే కొంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. ఓన్లీ ELSS కేటగిరీ కింద లిస్ట్ అయిన ఫండ్స్ దాని కిందకి ఆ ట్యాక్స్ సేవర్లోకి వస్తారు, ఫండ్ కింద ఎలిజిబుల్ అనమాట. ఒకేసారి ఈ ఫిబ్రవరి మంత్ మార్చి మంత్ వచ్చిన తర్వాత మేల్కొని పరిగెత్తుకుంటూ వెళ్ళి కట్టే బదులు SIP ఫార్మేట్లో ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, అటు సేవింగ్ హ్యాబిట్స్ డెవలప్ అవుతాయి, ఇటు మనం ట్యాక్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి బాగుంటుంది, అండ్ ఒక పెన్షన్ ఫండ్స్ లాగా యూజ్ అవుద్ది ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా జాబ్ చేసేవాళ్ళు ఒక ELSS స్కీమ్లో ఇన్వాల్వ్ అవడం బెటర్. 5,000 10,000 అలా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. మనం హిస్టారికల్ డేటా కనుక మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ ELSS ఫండ్స్ ఇవి ELSS నథింగ్ బట్ ఇన్ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్తో సమానం. ఓకే, అంటే ఈ అమౌంట్ తీసుకుని ఫండ్ మేనేజర్స్ స్మాల్ క్యాప్లో కానీ మిడ్ క్యాప్లో కానీ లార్జ్ క్యాప్ కానీ ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు, ఏ కేటగిరీ ఏం లేదు. అందుకని మార్కెట్ కండిషన్ తగ్గట్టు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటారు. అందుకని రిస్క్ ప్రొఫైల్ మిగతా వాటితో పోల్చుకుని దీంట్లో కొంచెం తగ్గిద్ది అనమాట. ఓకే, రిటర్న్స్ మాత్రం బాగుంటాయి. అందుకని మీకు కనుక ఒక 18 to 25% మధ్య మీకు కావాలి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఉండాలి అనుకుంటే ఇది బెస్ట్ ఫండ్. కాకపోతే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మాత్రమే విత్డ్రాల్కి మీరు ప్లాన్ చేసుకుంటే అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అనమాట. రెండోది ఏంటంటే వేరే మ్యూచువల్ ఫండ్స్ అన్ని డెట్ ఫండ్స్ కాబట్టి ఫిక్స్డ్ అమౌంటే వస్తుంది మీకు. అదే మార్కెట్ మంచి డౌన్ ట్రెండ్లో ఉందనుకోండి, ఆ ఇయర్లో మీరు అడుగుపెట్టారనుకోండి రిటర్న్స్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే పర్టికులర్ కొన్ని క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ మిరా అసెట్ ట్యాక్స్ ఫండ్, కెనరా రేబోకో ఇట్స్ వెరీ పాపులర్. మోర్ దెన్ 20% దాకా ఇస్తున్నాయి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. మనం ఈ 7 years హిస్టారికల్ డేటా చూసుకుంటే నీకు యావరేజ్ మీద 20% ఇస్తున్నాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వే అండి టు సేవ్ ద ట్యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. కాబట్టి జాబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ELSS స్కీమ్స్లో మనం ఎంటర్ అవటం ద్వారా మంచి రిటర్న్స్ సంపాదించవచ్చు, ట్యాక్స్ సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్.